హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే వాక్యము అక్కడ ఈ విధంగా చలవిస్తుంది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండడు. దేవుని వాక్యము, ఇప్పుడు మనం చదివిన వాక్యము మనము గనక ఆలోచన చేస్తే దేవుడు ఈ విధంగా చదివిస్తున్నాడు కదా, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును అని చెప్పేసి ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎందుకు ఈ యొక్క వృక్షంతోనూ మనిషిని పోల్చాడు, లేదంటేనే దేవుని మీద నుంచి తన హృదయాన్ని తిప్పుకున్నవాడు వాడి యొక్క జీవితకాలంలో ఎలాంటి యొక్క ఫలము అనుభవిస్తాడు, లేదంటే ఎలాంటి యొక్క జీవితం జీవిస్తాడు అనేది ఈ యొక్క వృక్షము మనిషి యొక్క జీవితానికి, మనిషి యొక్క దేవుడు లేని మనిషి ఎలాంటి యొక్క బ్రతుకుతాడు, లేదంటే వాడి యొక్క జీవితము ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి దేవుని మీద నుండి తన హృదయాన్ని తిప్పేసుకుని నరులను ఆశ్రయించి మనుషులను తనకు ఆధారముగా చేసుకునేవాడు ఎలాంటి యొక్క బ్రతుకుతాడు, వాడి యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంటుంది అని దేవుడు చెప్పటానికి ఒక ఉదాహరణగాను మనకి ఒక వృక్షాన్ని చూపిస్తున్నాడు. వృక్షము అంటేనే సాధారణంగా మనము ఎలాగా అనుకుంటామంటే అదొక పెద్ద చెట్టు అని, ఆ యొక్క చెట్టు నిండాను అది ఎప్పుడూ పచ్చగా ఆకులతోనూ లేదంటేనే అది ఫలాలతోనూ నిండి ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇది మన యొక్క ఊహకి, లేదంటే మనము చూసే చెట్లు ఇలా ఉన్నప్పటికీ కూడా దేవుడు తనని విడిచిపెట్టేసి దేవుడు తన మీద నుంచి